వార్త బీఆర్ఎస్ హరీష్ రావు జైలుకు తీవ్ర ఆందోళన నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా బిఫోర్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావును జైలుకు పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మర్రిగూడ, నాంపల్లి, చండూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో కొందరు అధికారులు అడ్డం పెట్టుకుని మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని, వారంతా జైలుకు వెళ్తారని కేసీఆర్ కూతురు కవిత జైల్లో ఉన్న ఆయన ఇప్పటికీ వరకు చూడలేదన్నారు. కూతురుపై ప్రేమ లేని కేసీఆర్ బస్సులో తిరుగుతూ ఎన్నికల ప్రచారం మాత్రం చేస్తున్నారన్నారు. అధికారం పోయిందని ఆగమగం అవుతున్నారని, బస్సు యాత్రలు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకి అర్థం కావట్లేదన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించి తనపై సీఎం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రైతు భరోసా అందరికీ అందుతుందని, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక మొత్తానికి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కీలకంగా వ్యాఖ్యలు అయితే చేయడం. ఇప్పుడు రాజీనామాల పర్వాలు నడుస్తున్న తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పేరు మార్చుకుంటా ఇక వీళ్ళు అనగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు పంపకపోతే తాను పేరు మార్చుకుంటారని మునుగోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో ఇక కేసీఆర్ సైతం తనను జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారని చెప్పడం రాష్ట్రంలో మరోసారి సంచలనంగా మారింది. మరి ఏం జరగబోతుంది అనేది రాజకీయంగా